శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ. నమస్కారం. టీవీ9 ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ వేళ వినాయక చవితి ప్రాముఖ్యత, వినాయకుడి విశిష్టత, వినాయకుడి గొప్పతనం, ఈ అంశాలన్నింటి గురించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు సాగర ఘోష కవి, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. సంతోషం. మీకు కూడా శుభాకాంక్షలు, ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి ప్రాముఖ్యత ఏంటండి? మనకి వినాయకుడు అందరు దేవతలలోకి మొట్టమొదటి దేవుడిగా ఆరాధింపబడతాడు. నిజానికి శివపార్వతుల కుమారుడుగా చెప్పబడుతున్న వినాయకుడు ఒక కల్పానికి సంబంధించిన ఒక అవతారమే తప్పితే వినాయకుడిని ఆదిదేవుడిగా వేదాలు స్తుతించాయి. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిశ్చేదసాదనం అని వేదంలోనే మొట్టమొదటి పేర్కొన్నారు. పైగా కవిం కవీనాం అన్నారు. సృష్టికర్తగా ఆయన పేర్కొన్నారు. కవి అంటే సృష్టికర్త. కవి ఎలాగైతే కావ్యంలో పాత్రలు అన్నీ కల్పించి ఒక వాతావరణం, ఒక కథ కల్పించి ఒక నిర్మాణం చేస్తాడు, అలాగే భగవంతుడు ఈ సృష్టిని కూడా అలాగే చేశాడు. ఆ చేసింది గణపతే. అందుకే కవిం కవీనాం అన్నారు. కవులందరికీ ఈయన కవి. సృష్టికర్త బ్రహ్మ అంటారు కదండి. అది సరే, అందుకే ఆ బ్రహ్మకు కూడా ఆద్యుడైనటువంటి వాడు గణపతి. బ్రహ్మ సృష్టి మొదలుపెట్టినప్పుడు కూడా విఘ్నం వచ్చింది, దాన్ని పోగొట్టిన వాడు గణపతే. అందుకేనంటే గణపతికి ప్రథమ స్థానం దేవతల్లో. ఎందుకోసం అంటే అసలు సృష్టి ఏర్పడడానికి మూల కారణం దేహాత్మ భ్రాంతి. అంటే ఈ దేహాన్ని నేను అనుకుంటూ ఉంటాడు ఈ జీవుడు ఎంతసేపు. మనం ఎవరైనా అలాగే అనుకుంటాం. దేవతలైనా అంతే, రాక్షసులైనా అంతే. దేవతలు, మానవులు, రాక్షసులు అనేది గుణాల భేదం తప్పితే సత్వగుణం ప్రధానంగా ఉంటే దేవతలు, రజోగుణం ప్రధానంగా ఉండేవాళ్ళు మానవులు, తమోగుణం ప్రధానంగా ఉండేవాళ్ళు రాక్షసులు. ముగ్గురులోనూ మూడు గుణాలు ఉంటాయి, కానీ ప్రాధాన్యం తేడా. దీన్ని బట్టి తప్పితే ఎవరి దేహం వాళ్ళకి ప్రధానం. ఈ దేహంలో ఉన్నవాళ్ళం మనం అని అనుకోకుండా దేహమే మనం అనుకుంటాం. అందుకే ఈ దేహానికి ఏదైనా సుఖం వస్తే మనకు సుఖం వచ్చింది అనుకుంటాం, దుఃఖం వస్తే దుఃఖం వచ్చింది అనుకుంటాం. ఈ దేహాత్మ భ్రాంతిని పోగొట్టడమే వినాయక చవితి పూజలోను, వినాయకుని రూప నిర్మాణంలోనూ ఒక ప్రత్యేకమైన ఇది. అందుకే మనకి మామూలుగా లోకంలో ఒకటి ప్రచారంలో ఉంది. పార్వతీదేవి స్నానం చేస్తూ నలుగుపిండితో వినాయకుడు బొమ్మ చేసింది. ఆవిడే ప్రాణం పోసింది. ఎవరూ రాకుండా చూడమని అక్కడ కాపలా పెట్టింది. శివుడు వచ్చాడు. ఈయన శివుని కూడా అడ్డుకున్నాడు. వెంటనే శివుడు ఖండించాడు. ఇది మామూలుగా లోకంలో ప్రచారంలో ఉండే సామాన్యమైన కథ. దేవీ భాగవతంలో దీని తత్వాన్ని విశదీకరిస్తారు. వాస్తవం అది కాదు. మురుగు లోకంలో అలా మామూలుగా పురాణాల్లో అయితే చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు చెప్పుకోవడం అలా వచ్చేసింది, కానీ వాస్తవం అది కాదు. ఎందుకంటే ఇందులో చాలా అనౌచిత్యాలు ఉన్నాయి. ఇప్పుడు పార్వతీదేవి కాపలా పడితే భర్తను కూడా అడ్డుకోమనా? ఆ మాత్రం తెలియదా వినాయకుడికి? మనం దైవంగా ఆరాధిస్తున్న వ్యక్తికి భర్తను అడ్డుకోమని ఎవరు చెప్పరు కదా. ఎవరింట్లోకి ఏమైనా పరాయి వాళ్ళు వస్తే అడ్డుకోవాలి, వాళ్ళు స్నానం చేస్తూ. కానీ భర్త రాకుండా ఎలా ఉంటారు? అది పైగా అలా అది కుదిరే పని కాదు, అంత అజ్ఞానం ఏం కాదు. రెండోది, ఒకవేళ అడ్డుకున్న వెంటనే శివుడు అంత కోపంగా నరికేయడం ఏమిటి? వెంటనే ఎరుగుతలు తీసుకొచ్చి పెట్టేసేయడం. ఇది సామాన్య జనంలోకి వ్యాపించేసరికి కథాస్వరూపం మారిపోయింది, కానీ అది వాస్తవం కాదంటారు. వాస్తవం కాదు. దీని అసలు స్వరూపం చాలా గొప్ప తాత్వికమైన విషయం. అది సృష్టి ప్రారంభం ఎలా జరిగింది అంటే ఈ దేహం మనం అనుకోవడమే. నిజానికి అద్వైతం ప్రకారం, వేదం ప్రకారం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జగత్తు లేదు, ఇది సృష్టి లేదు, ఇది మిథ్య. ఉందనుకోవడం, మనం దేహం అనుకోవడం వల్ల ఉందని అనుకుంటున్నాం. అంతే, దేహానికి సంబంధించిన మనం అనుకుంటున్నాం. ఆ దేహాత్మ భ్రాంతిని పోగొట్టడమే వినాయకుని యొక్క ఆకారం, శరీరం, ఆ కాపలా అని వస్తాయి. దానికి మూలం ఎక్కడ ఉంటుందంటే మీకు దేవీ భాగవతంలో ఆశ్చర్యకరమైన వృత్తాంతం. పార్వతి మానవ స్త్రీలలాగే సొంతంగా సంతానాన్ని కానాలి అనుకుంది అమ్మవారు. దేవతలకు అవకాశం లేదు. దేవతలు ఎవరు, మీకు లక్ష్మి కానీ, సరస్వతి కానీ, పార్వతి కానీ సొంతంగా సంతానాన్ని మనకి మళ్ళీ 9 నెలలు మోసి కనడం అనేది జరగదు. వాళ్ళకి గర్భనరకం కానీ, గర్భశోకం కానీ, గర్భంలో ఉండి గర్భ నివాసం అంటారు, అది ఏదీ లేదు. గర్భధారణ కానీ దేవతల లక్షణాలు అవి.
ఎందుకు ఉండదు? సొంతంగా సంతానాన్ని కడుపులో మోసి కంటే మమకారాలు విపరీతంగా పెరుగుతాయి. ఆ మమకారాలు లేకపోవడం కదా దేవత్వం. అహంకారం మమకారం లేకపోవడం. అమ్మవారి నామాల్లో ఏముంటుంది? నిర్మమా మమత అహంత్రి నిష్పాప పాపనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని. నీకు మోహం లేదు, మోహం నశింపజేస్తావు. నీకు మమకారం లేదు, మమకారాన్ని పోగొడతావు. ఇవన్నీ చెబుతూ మళ్ళీ ఆవిడ మమకారం పెంచుకోవడం ఏంటి? కానీ అనిపించడం ఏదైనా అనిపిస్తుంది. మనకి దేవతలుగా ఉండాలని అనిపించినట్టే దేవతలకు మనలా ఉండాలని కూడా అనిపిస్తుంది. అందుకని అమ్మవారికి నాకు సొంత సంతానం కావాలి, మానవ స్త్రీలాగే నేను కూడా గర్భం ధరించి 9 నెలలు హాయిగా నేను సూడిదులు వేయించుకుని మా నాన్నగారింటికి వెళ్ళి గాజులు అవి పెట్టుకుని ఉంటుంది కదా ముచ్చట. పరమేశ్వరుడు చిరునవ్వుతోనే కాదన్నాడు. మనం దేవతలు మనకు కుదిరేది కదా, మనకి సొంత సంతానం ఉంటే మమకారాలు వస్తాయి. అమ్మవారికి ఆ కోరిక బాగా బలీయంగా వచ్చింది. అందుకని మరి అలాంటి గర్భం ధరించాలి, సంతానం కదాలంటే శివుడితో ఏకాంతంగా గడపాలి కదా. సో ఏకాంతంగా గడపడానికి నిర్ణయించుకున్నాడు. మొత్తం మీద శివుడు కూడా ఓ నవ్వు ఒప్పుకున్నాడు. కానీ ఇది గ్రహించినటువంటి దేవేంద్రుడు శివపార్వతులకు సొంతంగా సంతానం కలిగితే శివ తేజస్సుకు వాడు పుడితే పార్వతీదేవి గర్భంలో ఆ శిశువు పెరిగితే ఇంక అసలు ఎలాంటి వాడు అవుతాడు? మనం తట్టుకోగలమా? కొంపతీసి నన్ను కూడా మించిపోతాడేమో, దేవలోకాన్ని కూడా కబళించేస్తాడేమో అన్న భయం అయితే, అసూయ అయితే, ఏదైతే ఏ రకంగానైనా శివపార్వతులు ఏకంగా గడపడానికి, ఏకాంతంగా ఉండడానికి వీల్లేదు, ఆటంకం కలిగించాల్సిందే అని సహజమైనటువంటి రాగద్వేషాల ప్రకారం ప్రవర్తించి వాళ్ళు ఒక గుహలో ఏకాంతంగా ఉన్న సమయం చూసి ఈయన బయటకు వచ్చి శంభో భక్తరక్షగా ఆతత్రాణ పరాయణ పాహిమాం అని డమడమ మొత్తం మోగించేసి ప్రధానం. ఈ సొంత వ్యవహారాలు, పిల్లల గండాలు, ఆస్తులు పంచుకోవడం ఇవన్నీ మనకున్నాయి, వాళ్ళకి ఎందుకు ఉండవు? సహజంగా దేవుడు అలాగే ఉంటాడు. అందుకని ఆయన వెంటనే బయటకు వచ్చాడు. వచ్చేసి భక్త రక్షణ ఏమిటంటే ఒక గజాసురుడు ఎవడో విజృంభించాడు, ఆయన్ని సంహరించాలి, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఏదో ఉన్న వ్యవహారాన్ని బాగా పెద్ద చేశారు. ఏదో ఒక్కసారి చూడండి, తీవ్రవాదులు వాళ్ళును ఈ పోలీసుల దృష్టి మళ్లించడానికి వేరే చోట ఎక్కడో గొడవ పెడతారు, వీళ్ళంతా అక్కడికి వెళ్ళగానే ఇక్కడ వేసేస్తారు. అలా ఇవన్నీ ఎప్పుడు పూర్వం నుంచి, పురాణాల కాలం నుంచి దేవతలు, మానవులు, రాక్షసులు ఉంటూనే ఉంటాయి. అలా జరిగితే విచిత్రంగా అమ్మవారికి చాలా బాధ కలిగింది. అది గొప్ప మానవీయమైన ఘట్టం. వాళ్ళు కూడా ఇలా బాధపడతారు. ఏమి దైవత్వం ఇది, నాకు గర్భం ధరించే అవకాశం లేదు, పిల్లల్ని కానీ అవకాశం లేదు, ఈ దేవేంద్రుడు ఏమిటి, ఈ దేవతలు ఏమిటి, వీళ్ళందరి బాధ్యత మనకేమిటి, మన సొంత సంసారం ఏదో మనకు ఉండకుండా ఓ 2 పిల్లలకి అన్నం వండి పెట్టుకుని తినకుండా శుభ్రంగా మనకి ఏమిటి అని మానవ స్త్రీలాగా అనిపించేవాడు. ఆ తాపత్రయంతోనమ్మ, ఆ మమకారంతో అలాగే ఆవిడ నీళ్ళ గదికి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్ళి ఆ పాపం ఆ మనసులో ఉంది కదా, ఏమిటి మనం కూడా ఇంతేనా అన్నట్టుగానే ఆ మమకారంతో ఆ నలుగు పిండిని నలిపింది. ఒంటికి రాసుకునే పిండే కదా అది బొమ్మ అయింది. అంటే దేవతల సంకల్పాలే ఫలిస్తాయి. బ్రహ్మకు కుమారుడు నారదుడు అంటే సరస్వతీదేవి ఆయన గర్భంలో మొయ్యలేదు, బ్రహ్మ సంకల్పించాడు, పుట్టాడంతే. విష్ణువుకి కుమారుడు మన్మథుడు అంటే సంకల్పం కొద్దీ పుట్టాడంతే. సంకల్పం మాత్రంగా జరుగుతుంది. అలాగే ఈవిడు సంకల్పం కారణంగా ఆ నలుగుపిండి ఒక రూపాన్ని ధరించింది. ఎలాగో రూపం ధరించింది కదా అని ప్రాణం పోసింది. అక్కడ ఉండరా అబ్బాయి అని చెప్పింది. మరి ఆ స్నానం గదిలో పెట్టి కూర్చుంటుంది ఆ కుర్రాన్ని, ఎంత కొడుకైతే మాత్రం. సరే అదేదో కాపలా అనుకోవచ్చు, పని ఏదైనా అనుకోవచ్చు. దానికి ఈలోపు శివుడు వచ్చాడు. ఆయన గ్రహించాడు వెంటనే, ఓ ఈవిడు మమకారం పెంచుకుంటోంది, వద్దన్నా సరే ఇది ఏదో ఆటంకం వచ్చింది, సరే వేరే అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కుర్రాన్ని సృష్టించేసింది. ఇక్కడి నుంచి ఈ శిశువే నావాడు, మిగిలిన ప్రపంచం ఏది నాది కాదు అనిపిస్తుందమ్మా అమ్మవారికి. అది చాలా ప్రమాదం. మొత్తం సృష్టి అంతా ఆవిడ పేరు జగన్మాత, అంతేగాని వినాయకుడు తల్లి అని కాదు అక్కడ. అంతేకాదు ఒక్క గణేశుడికి తల్లి మనకు కాకపోతే జగన్మాత ఎలా అవుతుందమ్మా? మరి జగన్మాత అయితేనే జగత్తునంతటినీ కాపాడుతుంది, కానీ గణేశుడికి తల్లో కుమారుడికి తల్లో అయితే వాళ్ళిద్దరినీ కాపాడుకుంటుంది. మా లోకంలో తల్లులందరూ అలాగే చేస్తారు కదా. లోకంలో తల్లుడికి అమ్మవారికి తేడా ఉందే లేదా? ఈ రహస్యాన్ని అమ్మవారికి స్పష్టత చేయడం కోసం శివుడు చిరునవ్వు నవ్వుతేనే ఈ తలకాయ శరీరంలో ప్రధానమైనది తలకాయ, ఈ తలకాయ తీసేస్తే తప్ప ఈవిడికి ఈ వ్యామోహం పోదు అంచే తీసేయవలసింది. అకారణంగా తీసేసారా? ఇదే కారణం, అకారణం ఏం లేదు, ఇదే కారణం. ఆ మమకారం పోవడం. మనం ఏమనుకో అదేదో హత్య అనుకుంటే అది కాదు. అది పురాణ కథలను ఎప్పుడు అలా అర్థం చేసుకోకూడదు. అక్కడ నిజంగా ఓ మనిషి ఉన్నాడు, ఈయన వచ్చాడు, శూలం ప్రయోగించాడు, తీశాడు, ఇలా అర్థం చేసుకోకూడదు వాటిని. అవి తాత్వికమైన విషయాలు చెప్పడానికి రూపకల్పన చేసిన వ్యవహారాలు. వాటిని ఈ తాత్వికమైన ధోరణితో అర్థం చేసుకోకపోతే కేవలం బొమ్మలు, పూజలు మిగిలిపోతాయి. ఇక్కడ వాటి మీద ఇంకా విమర్శలు, ఇలా చేస్తారా, తండ్రి స్వయంగా కొడుకుని నరికేస్తాడా, ఇవన్నీ వస్తాయి. అసలు తత్వం ఏంటంటే ఒక గొప్ప బ్రహ్మతత్వాన్ని అర్థం చేయించడానికి లోకంలో ప్రచారం చేసినటువంటి వృత్తాంతాలు ఇవి. దీని ద్వారా మనం తత్వమే గ్రహించాలి. అందుకని ఆ మమకారం ఉండడానికి వీలు లేదు. నిర్మమ మమతాహంత్రి,
ఆ మమకారం ప్రధానంగా దేహాత్మ భ్రాంతి. దేహంలో ప్రధానమైనది తల తీసేస్తే దేహం పోయినట్టే కదా. ఓ వీరుడు యుద్ధం చేస్తుంటే చేతులు ఖండించినా కాళ్ళు ఖండించినా బతుకున్నట్టే లెక్క, తల తీసేస్తేనే పోయినట్టు లెక్క, అంతే కదా. అందుకే ఆ మమకారాన్ని ఆయన ఛేదించాడు, శిరస్సును ఛేదించడం కాదు అక్కడ. దానికి ఒక భౌతిక రూపకల్పన ఈ వృత్తాంతం. అప్పుడు మళ్ళీ ఆవిడ సహజంగానే నా మమకారాన్ని మా మమకారం ఉంటుంది. అందుకే మమకారానికి బాగా ప్రత్యేక ఏనుగు. అన్ని జీవుల్లోకి ఏనుగుకి మమకారం ఎక్కువ. పిల్లల పట్ల ఎవరికైనా ఎక్కువ ప్రేమ ఉంటే ఏనుగు మమకారం అమ్మ, పిల్లల్ని పట్టుకుని అలా వదలదు. ఎన్ని ఏళ్ళైనా ఆ పిల్లల్ని 50 ఏళ్ళు వచ్చినా వాళ్ళని పట్టుకుని అలాగే ఉంటుంది. ఏనుగుకి విపరీతమైన మమకారం. అందుకే అడవిలో ఎక్కడైనా ఒక ఏనుగు మామూలు వ్యాధి వల్ల చనిపోయినా లేకపోతే వేట వల్ల చనిపోయినా మిగిలిన ఏనుగులన్నీ వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగుని అక్కడి నుంచి తీసేవారు. చాలా మమకారం అంటారు, ఏనుగు మమకారం అంటారు. ఆ మమకారానికి ప్రత్యేకమైనటువంటి ఏనుగు శిరస్సును అక్కడ అతికించారు. అప్పటికి దేవతల ప్రార్థన ప్రకారం గజాసురుని సంహరించడం కూడా జరిగింది. వాడు భక్తుడు, వాడే లోకాలను ఏమీ నాశనం చేసి ఇబ్బంది ఏం పెట్టలేదు. అతను ఆత్మలింగంగా శివుని లోపల ధరించాడు. అది కూడా ప్రమాదం. ఎప్పుడు భగవంతుడిని అందరికీ సంబంధించిన వ్యక్తిగానే చూడదప్ప నే ఒక్కడిని నా గుండెల్లో పెట్టుకుంటా, ఇంకెవరికి ఆయన చెందడానికి వీల్లేదు అనే మమకారం ఆయనది భక్తిపరమైన మమకారం, ఈవిడదేమో పుత్రపరమైన మమకారం. ఈ రెండు మమకారాలకి పరమేశ్వరుడు ఒక్క చర్యతో సమాధానం చెప్పాడు. ఇంత చక్కని కథ ఇది. అందుకే అప్పుడు గజాసురుడు నా శిరస్సు లోకపూజ్యం కావాలి అన్నాడు. అందుకని గజ శిరస్సు ఇక్కడ పెడితే లోకపూజ్యమైంది. అదో పూజ్యో గణాధిపక, నా చర్మాన్ని నువ్వు ధరించాలి అంటే ఆ శరీరానికి కూడా శాశ్వతత్వాన్ని కల్పించడం ఒక రకంగా తప్పకుండా ధరిస్తానన్నాడు. అంటే శివుని యొక్క ఉన్నత స్థితి ఏమిటంటే ఏ చర్మం ధరించాం, ఏ శిరస్సు ఉంది, ఏం పూసుకున్నాం, ఇవన్నీ విషయాలు కావు. మనం అవన్నీ ప్రాధాన్యం ఇస్తాం. మనం బయటికి వెళ్ళి ఒక పని మీద మనం బయటికి వెళ్ళాలంటే 1 గంట తయారవుతాం. మనం ఏం దేశం, ఏం మ్యాచింగు, ఏం నగలు, ఇవన్నీ అవన్నీ దేవతలు కూడా అలా భావిస్తే ఇంకా దేవతలకు మనకి తేడా ఏమిటి? ఇంకా శివుడు అలా ఉన్నాడు, ఎలా ఉంటే అలా వెళ్ళిపోతాడు, ఎలా ఉంటే అలా వస్తారు. ఇవన్నీ అశాశ్వతం అని తెలుసు ఆయనకి. అందుకని అంత అద్భుతమైనటువంటి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కదా వెంకటేశ్వర. అది మన కోసమే ఇవన్నీ అలంకార ప్రయత్నం. ఎందుకంటే మనం అలంకారాలు చేయడం ద్వారా మనం సంతోషం పొందుతాం. ఏమీ లేదు నిరాకార నిర్గుణ స్వరూపం అంటే ఏం చేస్తావమ్మా పూజ నువ్వు? శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. అంటే ఆ రకంగా మనం చేయడం ద్వారా ఆరోగ్యం కానీ ఆనందం కానీ ఆయుర్దాయం కానీ మనం పొందగలుగుతాం. మనం పొందడం కోసమే వాళ్ళు అలా ఉంటారు తప్పితే వాళ్ళకి అవే ఉండవు. అలంకార ప్రియులు దేశంలో చాలామంది ఉన్నారు. విష్ణుమూర్తి ఎందుకు ఆయన ఎందుకు అవుతాడు అంటే ఆ రకమైన సేవ చేసే అవకాశం మనకివ్వడం అది. లేకపోతే మరి దేవుణ్ణి ఎలా సేవిస్తాం అదనమాట. అందుకని ఇంత అద్భుతమైన కథని లోకంలో మామూలుగా ఇలా కాపలాని నలుగుపిండి బొమ్మని, ఆ నలుగుపిండి బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ మమకారంతో చేసింది ఆవిడ. మమకార ఛేదనమే అక్కడ శిరచ్ఛేదనం. గజ శిరస్సు అంటించడం మళ్ళీ మమకారానికి ప్రత్యేక. ఫోన్లే ఇది కూడా మమకారమే కదా. కానీ ఎంతైనా సరే మనం తయారు మన బిడ్డ ఎన్ని రకాలు చేసినా సరే ఆ తలకాయ కాకుండా వేరే తలకాయ ఉంటే మన బిడ్డగా మనం అనుకోలేం. కన్నపిల్లలను కూడా ఎవరైనా సరే ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేసి ఏదో వేరే తలకాయ పెట్టేస్తే కుదరదు. ఎలా అనుకుంటాం? ప్రధానంగా లేనట్టే. చెయ్యి తీసి చెయ్యి, కాలు తీసి కాలు పెట్టచ్చు. తలకాయ తీసి తలకాయ పెడితే మనవాడని మనం అనుకో. ఎందుకంటే ప్రధానంగా పంచేంద్రియాలు అంటాం మనం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం 5 తలకాయలోనే ఉన్నాయి. చూసుకో, కళ్ళు, ముక్కు, నాలుక, చెవి తలకాయలోనే ఉన్నాయి. చర్మం కూడా అక్కడే ఉందిగా. ఇక మిగిలినదంతా ఊరికే శరీరం అమ్మ ఉత్తమాంగం అని అందుకే అన్నారు. ఆ తలకాయ ఎప్పుడైతే మారిందో దేహాత్మ భ్రాంతి పోతుంది వెంటనే. అంత ఉన్నతమైన దాన్ని సాధించడం కోసం ఏర్పాటైనటువంటి ఇది. అందుకని వినాయక చవితి పూజ అన్ని దేవతల పూజ కంటే, అందరి దేవతల పూజ కంటే చాలా 2 చెవితులు వస్తాయి కదా. మరి ఎందుకు భాద్రపద మాసంలో వచ్చే చెవితినే వినాయక చవితిగా చేసుకుంటాం మనం? ఇప్పుడు ప్రతి నెల 15వ తారీఖు వస్తుంది. ఆగస్టు 15 ఎందుకు తీసుకుంటాం? స్వాతంత్రం వచ్చింది ఆ రోజు అంతే కదా. అలాగే భాద్రపద శుద్ధ చవితి నాడే ఈ వినాయకుడు నలుగుపిండి బొమ్మ, ఈ ఆకారము, ఏనుగు శిరస్సు పెట్టడం జరిగింది. అందుకని ఆ రోజు పుట్టినరోజు పండుగ కింద జరుపుకుంటాం. 15వ తారీఖు ఎన్ని రావట్లా, 26 ఎన్ని రావట్లా, జనవరి 25 ప్రత్యేకం. అలాగే భాద్రపద మాసంలో అది జరిగింది. అది అప్పటి నుంచి దానికి సంకేతంగా ఆ చవితిని భావిస్తూ ఉన్నారు. పైగా ఇందులో మనకి ఇంకోటి చెప్పుకోవాలి. మనకి తిథుల్లో కొన్ని మంచివని కొన్ని చెడ్డవని అనుకుంటారు. చవితి నిజానికి చాలా వాటికి పనికిరాదని చెప్తూ ఉంటారు. శుభతిథిగా చెప్పరు. పంచమి మళ్ళీ మంచిది. మరి వినాయకుడు పుట్టాడమ్మా, నవం మంచిది కాదంటారు. శ్రీరాముడు పుట్టాడు. అష్టమి మంచిది కాదంటారు. కృష్ణుడు పుట్టాడు. మరి ఈ మంచిది కాదని తిథులు ఎంచుకుని ఎందుకు పుట్టారు వాళ్ళు? నిజానికి మంచి చెడ్డలు అనేవి ఎలా ఉంటాయంటే జ్యోతిష్శాస్త్రవేత్తలు స్పష్టంగానే చెబుతారు. మనవాళ్ళు నమ్మకాలు పెంచుకుంటారు. కానీ ప్రతిదీ దేనికో దానికి పనికిరాదు, ప్రతిదీ దేనికో దానికి పనికొస్తుంది. ప్రతి మనిషి అంతే, వాడు దేనికో దానికి పనికొస్తాడు. అన్నిటికీ పనికిరాని వాడు అనర్థం. ఏ తిథి అయినా అంతే. ఎందుకంటే చవితి ఏమీ అశుభం ఏం కాదు, అది కొన్నిటికి పనికిరాదు. ఏదైనా అంతే కదా. మనం ఇప్పుడు 1వ తారీఖు ముందు జీతం ఇస్తారు. ఎవరు ఎక్కడ వెళ్ళమన్నా వాళ్ళ ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తారు, జీతం తీసుకోవాలి. అది మిగిలిన రోజులు పనికిరావనా?
అలా కాదనమాట, అది విశేషం. వినాయక చవితి మాత్రం ఇంట్లో ప్రతిమ పెట్టుకుంటాము, మళ్ళీ వీధిలో కూడా పెట్టుకుంటాము. ఇది ఎందుకంటారు? ఈ ఇంట్లోనూ వీధిలోనూ కొంచెం అతేనమ్మా ఇది. వీధిలో పెట్టాల్సిన నిజానికి అవసరం ఏం ఇంట్లోనే లేదు. చేయాలి, వీధిలో అవసరం లేదు. బాగా పెంచేసేసి దీన్ని ఆర్భాటాలు చేసి నానా గొడవ చేసి పర్యావరణం పాడు చేస్తున్నారు. దీన్ని మొహమాటం లేదు నాకు చెప్పడానికి. అసలు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకోమని, ఇది మొత్తం ఈ పైగా 9 అంగుళాల బొమ్మ, మట్టి బొమ్మ. చెరువులో భాద్రపద మాసం వర్షాలు కురుస్తూ ఉంటాయి, అందుకని చెరువులో పూడికి తీస్తే వర్షం అందులో ఉంటుంది. ఆ ఊళ్ళో చెరువులో మట్టితో తీసి ఎవరి మటుకు వాళ్ళు చేయొచ్చు. వినాయకుడు బొమ్మ చేయడం చాలా తేలిక. ఉరికేలాగో ముందు మొండెల్లా ఒకటి తయారు చేసేస్తే రెండు పెద్దవి పెడితే చేతులు, ఇంకో 2 కింద పెద్దవి పెడితే 2 కాళ్ళు, 1 తొండం అయిపోయింది. అందుకని ఎవరి మటుకు వాళ్ళు కూర్చొని ఇంట్లో చేసుకోవడమే ముఖ్యం. వీధిలో చేయడం అనేది మహానుభావుడు బాలగంగాధర తిలక్ స్వాతంత్రోద్యమం జరిగే సమయంలో, అప్పుడు దేశం మొత్తం అంతా హిందువులే కదమ్మా, వేరే మతం వాళ్ళు ఎవరన్నా చాలా తక్కువ. వీళ్ళందరినీ ఏకం చేసి దేశం కోసం పోరాడేలా చెయ్యాలి అంటే దైవం పేరు మీద ఉత్సాహపరిస్తే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడు మనం 10 మంది కలిసి పోరాడాలి అనుకుంటే 10 మందికి సంబంధించిన కామన్ విషయం ఒకటి ఉండాలో వద్దా మూలమైంది. ఎలా పోరాడుతాం? లేకపోతే మీ సమస్యలు మాకెందుకండి, ఇదంతా హిందువుల సమస్యయా, వాళ్ళు ఎవరో వచ్చారు వేరే దేశాల నుంచి, వాళ్ళతో మనం పోరాడాలని హిందువులందరినీ ఏకం చేయడం కోసం ఆ మహానుభావుడు గణేష్ చతుర్థి ఊరేగింపు పేరు మీద ఈ నిమజ్జనానికి ఇంత హడావుడి చేయడం, తీసుకెళ్ళి ఎక్కడో కలపడం, జై గణేష్ అన్నం, జై హిందూ దేశ్ అన్నం, జై హిందూ మా అన్నం, జై హింద్ అన్నం, ఇవన్నీ తిలక్ అలవాటు చేశారు. అది అంటే ఎప్పుడు మన ఆధ్యాత్మికతలో గుర్తుపెట్టుకోవాలి, అది వ్యక్తిగతం, వైయక్తికం. ఆధ్యాత్మికత సామూహికం కాదు. అందరికీ కలిపి గ్రూప్ పథకం కింద మోక్షాలు ఎవరు ఇవ్వరు. ఈ 100 మందిని వైకుంఠానికి తీసుకెడుతున్నామని బస్సు ఎవరు పెట్టరు. పూర్తిగా వ్యక్తిగతం. అది సామూహికం చేయాలి అంటే దేశభక్తి కోసం చేశారు దాన్ని, దేశ ప్రయోజనాల కోసం. ఇప్పుడు కూడా దేశ ప్రయోజనాల కోసం చేస్తే పర్వాలేదు, కానీ ఒకరిని మించి ఒకళ్ళు 30 అడుగులు అంటే 40 అడుగులు, 2000 కేజీల లడ్డు అంటే 6000 కేజీల లడ్డు, ఇవన్నీ వ్యాపారాలకి విచిత్రాలకి మనకొస్తాయి, కానీ దైవానుగ్రహానికి దీనికి సంబంధం లేదు. దేశవ్యాప్తంగా చేసుకునే పండుగల్లో వినాయక చవితి తప్పకుండా చేసుకుంటా, దేశవ్యాప్తంగా చేయాలి పైగా అందరికీ. ఎందుకు ఆచార వ్యవహారాల్లో తేడా ఉంటుంది? పండుగల్లో కూడా తేడాలు ఉంటాయి. మంచి ప్రశ్న. ఎందుకు తేడా వస్తుందంటే ఎప్పటికప్పుడు ఈ పండుగలు, ఆచారాలు, వ్యవహారాలకు సంబంధించి ఈ మూలతత్వం ఏమిటి అనేది పండితులైన వాళ్ళు, విశ్లేషకులు జనంలోకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లకుండా కొంతకాలం మరుగున పడేసి మామూలుగా ఏదో సాంకేతికంగా అలా జరిపించేస్తే ఒక తరం అవగాహన దెబ్బతిందంటే 2వ తరానికి వచ్చేసరికి మొక్కుబడి ఆచారాలు అవుతాయని, ఇంకా అక్కడి నుంచి కొలతలు, స్కేళ్ళు మిగులుతాయి, అసలు తత్వం పోతుంది. మన ఆచారాల్లో వస్తున్న ఇబ్బంది అది. అసలు మూలతత్వం ఒకటి ఉంది. మొదట్లో అలాగే చేశారు అందరూ. క్రమక్రమంగా రాను కథ ఊరికే మొక్కుబడికి చదివేయడం. వినాయకుడమ్మ కథలో మీరు గమనించండి, తల్లిదండ్రి కూర్చొని ఉంటే ఏదో గణాధిపత్యం అదే అడిగితే ఇస్తామంటే భూప్రదక్షిణం చేసి రమ్మన్నట్టు. నేను ఎక్కడ పెడతానని చెప్పి ఆయన వెళ్లకుండా తల్లిదండ్రులను కూర్చోబెట్టి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం కింద గమనించారు. అంటే దాని తత్వం ఏం గ్రహించాలి? మనకి తల్లి తండ్రిని భూమితో సమానంగా, తండ్రిని ఆకాశంతో సమానంగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు నువ్వు సేవ చేస్తే, ప్రదక్షిణం అంటే కూర్చోబెట్టి దండం పెట్టడమను దాని కాదు, తల్లిదండ్రులకు నువ్వు సేవ చేస్తే భూమండలానికి మొత్తం సేవ చేసినట్టే. ఇంత గొప్ప ఆదర్శం అందులో ఉందా లేదా? మరి ఓల్డేజ్ బొమ్మలో తల్లిదండ్రులు బారేస్తాం, మన వినాయకుడు బొమ్మ మాత్రం ఇంత లావు చేస్తాం దేనికి? ఇది ఎవరిని ఉద్ధరించడానికి? ఇంట్లో వాళ్ళని చూసుకోరా? కుటుంబ సంబంధాలు బాగుండవా? పిల్లల్ని పెంచవలసిన విధంగా పెంచరా? హాస్టల్లో బారేస్తారా? పెద్దాలను చూడవలసిన విధంగా చూడరా? ఓల్డేజ్ హోమ్లో బారేస్తారా? వినాయకుడికి మాత్రం దండాలు పెడుతూ ఉంటారా? వినాయకుడు చెప్పింది ఇదేనా? వాళ్ళ అమ్మ వినాయకుడిని ఎలా పెంచింది? వినాయకుడు వాళ్ళ తల్లిదండ్రులను ఎలా చూశాడు? ఇవి దేవతామూర్తుల నుంచి ఆదర్శంగా తీసుకోకపోతే ఒట్టి పండగల కింద మిగిలిపోతాయి. పండగలు అంటే ఒకప్పుడు బాగా ఎదురు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు పండగ వస్తుందంటే ఎక్కడ అసలు భయం వేస్తుంది. ఎందుకంటే బాగా ఖర్చు అయిపోతుంది, చాలా కాస్ట్లీ అయిపోయింది ప్రతి పండగ కూడా. అంటే ఎక్సెప్షన్స్ ఏమీ లేవా? అంత ఖర్చు అవుతుందా నిజంగా? నాకు అవగాహన లేదు. నిజంగా అవుతుందా? అవుతున్నట్టుంది. ఈ మధ్యన నేను వింటున్నాను. ప్రతిమ కొనాలంటే మినిమం 200-300 ఉండాలి. దానికి పాలవెల్లి, పత్రి, ఫలాలు, ఆయన భోజన ప్రియుడు, పలహారాలన్నీ వండి పెట్టాలి. రోజు కన్నా కొంచెం ఎక్కువే అవుతుంది కదా. చేస్తాం కదా. అసలు మన ఆచారాల్లో ఎక్కడా కూడా ఇంత ఖర్చు పెట్టమని లేదు. యథాశక్తి అంటారు. పౌరోహిత్యంలో సంకల్పం ఉంటుంది, అక్కడ పురోహితులు చెప్తారు యథాశక్తి పూజాం కరిష్యే, యథాశక్తి దానం కరిష్యే. అన్ని యథాశక్తి అంటే మీ శక్తి ఏమిటో మీ భార్యాభర్తలకు తెలుసు, మాకు తెలియకపోయినా మీరు ఆ శక్తి ప్రకారం చేయండి. అయితే మనకు సమాజంలో పోల్చుకోవడం ఎక్కువ. వాళ్ళు ఇంట్లో అంత హడావుడు చేశారో మనం చేయకపోతే ఎలాగ, వాళ్ళు ఇంత బొమ్మ కొనాలి, ఇవి చిన్నపిల్లల ఆలోచనలు అమ్మాయి. పెద్దవాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారు ఏమిటి? అందుకని ఖర్చు పెట్టి చేస్తున్నామంటే మన ఆర్భాటం కోసం చేస్తున్నాం తప్పితే దేవుడికి నచ్చే విషయం కాదు. అది మనం గ్రహించుకుని అనవసరంగా ఇంత ఖర్చు పెంచుకోకుండా ఇంట్లో చేసుకుంటే ఇంత ఖర్చు ఉండదు.
ఇంత ఖర్చు ఉండదు. ముద్ర బళ్ళతో ఊరికే మా ఇంట్లో చేసేవారు మా నాన్నగారే. ఇంత మట్టి ముద్ద పట్టుకురమ్మని దానికి ఏదో ఇలా నూనెలా రాసి పైన ఈ ముద్ర బళ్ళతో ఇలా అద్దేవారు ఒక దెబ్బ. పట్టుకెళ్ళరా, పెట్టుకోరా, చేసుకోరా. ఎందుకంటే మేము ఇంట్లో 5-6 ఉండేవాళ్ళం, పిల్లలు ఉండేవాళ్ళం. మాకు అందరికీ తలో వినాయకుడు కావాలి. ఇందులో ఉంటుంది కదా పోటీ, వినాయకుడు నాకు ఉండాలి, చిన్నపిల్లలకు ఉంటుంది. అందుకని ఏముందిరా దీనికి పెద్ద విషయం రాని ఇలా మట్టి ముద్ద తీసుకుని ఆయన ఓ ముద్ర ఇలా కొట్టేవారు. ఒరే నీ వినాయకుడు నీదిరా, వాడు వినాయకుడు వాడు చేసుకోండి. అన్నీ కలిపినా ఇంతేనమ్మా, అన్నీ కలిపి చెరువులో కలిపించాక ఏమి నష్టం జరగలేదు. రూపాయి ఖర్చు వల్ల మా నాన్నగారు ముద్ర కొద్దారంతే. ఈవేళ ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద బొమ్మలు ఎక్కడో దీనికి ఇంత ఆర్భాటాలు చేస్తే ఏమవుతుంది? ఇది మనం అసలు వదిలేసేసి ఆర్భాటం పెంచుకున్నాం. అది మన అజ్ఞానం. ధన్యవాదాలు గరికపాటి గారు. పండుగ విశిష్టతతో పాటు సామాజిక కోణాలు కూడా స్పృశించారు. కావాల్సింది. ధన్యవాదాలు.